నమస్తే అందరికీ. నేను ఈరోజు ముంబై హైవేకి రావడం జరిగింది. ముంబై హైవేలో జెమ్ గ్రూప్ వారు డెవలప్ చేస్తున్నటువంటి ఒక ఎక్సలెంట్ వెంచర్తో ముందుకు రావడం జరిగిందండి. ఈ వెంచర్ ఎన్ని ఎకర్స్లో రావడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్స్ యొక్క సైజెస్, ప్రైస్ విషయము, లొకేషన్ హైలైట్స్ ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళ నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్గా వాళ్ళ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి వెంచర్లో మీ యొక్క ఫ్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి నేను జెమ్ గ్రూప్లో వర్క్ చేస్తున్నటువంటి సేల్స్ పర్సన్ శివగారి దగ్గరకు రావడం జరిగింది. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సార్ మన వ్యూవర్స్కి వెంచర్ ఎన్ని ఎకర్స్లో రావడం జరిగింది, ఇక్కడ ఎన్ని ఫ్లాట్స్ రావడం జరిగింది, ఇక్కడ మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ అంటే ఎన్ని ఫీట్ల రోడ్స్ ఇస్తున్నారు, ప్రతి ఒక్క విషయం క్లియర్గా మన వ్యూవర్ చెప్పండి. ఓకే సార్. ముందుగా మన విజయ్ సార్కి థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ. సో అడగగానే వచ్చినందుకు. సో మన కంపెనీ పేరు వచ్చేసి జెమ్ గ్రూప్ అండి. మన ప్రాజెక్ట్ ఎక్కడుందంటే ముంబై హైవేలో సదాశివపేట దగ్గర ఎంఆర్ఎఫ్కి ఆపోజిట్లో అండి. టోటల్గా జెమ్ ఇన్ఫినిటీ కౌంటీ అండి ప్రాజెక్ట్ నేము. టోటల్గా 12 ఎకర్స్. ఇది 100 ఎకర్స్ అప్కమింగ్ మెగా గెటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. సో ఫేజ్ 1 కింద మనము 12 ఎకర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా అంతా కూడా. సో ప్రజెంట్లీ ఫుల్లీ డెవలప్డ్ తోటి రెడీగా ఉన్న ప్రాజెక్ట్ అండి. ఈ 12 ఎకర్స్లో మనం వచ్చేసి అన్ని కూడా 60 ఫీట్ రోడ్డు, 33 ఫీట్ రోడ్స్ ఇస్తున్నాము. ఆల్రెడీ మనకి డ్రైనేజ్ కంప్లీట్ అయిపోయింది, వాటర్ కనెక్షన్ కంప్లీట్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ పోల్ వర్క్ కూడా అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఫేజ్ 1 అనేది రెడీగా డెవలప్మెంట్ చేసి ఉన్నాము. దీని బ్యాక్ సైడ్ నెక్స్ట్ ఫేజ్ 2, ఫేజ్ 3 కూడా లాంచింగ్ ఉందండి అప్కమింగ్ వచ్చేసి. సార్ ఇప్పుడు మీరు వెంచర్లో ఉన్నటువంటి రోడ్స్ గురించి, వెంచర్లో ఉన్న డెవలప్మెంట్స్ గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ మన వ్యూవర్స్కి విషయం ఏంటంటే ముంబై హైవేలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్, సో దాని ద్వారా అలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి రిటర్న్స్ వస్తాయన్న విషయం ఒక్కసారి చెప్పండి. ఓకే సార్. ఇప్పుడున్న ముంబై హైవేకి ఇప్పటి నుంచి కదా సార్, మీరు ప్రీవియస్ చెక్ చేసుకుంటా నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ముంబై హైవేకి నెంబర్ 1 ఉన్నాయి. ఫస్ట్ మనం డెవలప్మెంట్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఓఆర్ఆర్ పటాన్చేర్ నుంచి అప్ టు జహీరాబాద్ వరకు మనకు 6 లైన్ వర్క్ అనేది నడుస్తుందండి. మనకి అప్కమింగ్ ఔటర్ రింగ్ రోడ్ లాగా త్రిబుల్ ఆర్ కూడా మనకి సదాశివపేట దగ్గరలో మనకి పెద్దాపూర్, గిర్మాపూర్ అనే విలేజ్ దగ్గర త్రిబుల్ ఆర్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా సదాశివపేట నుంచి ఒక 12 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే మన సైట్ నుంచి కూడా ఇక్కడ నిమ్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ 13,000 ఎకర్స్లో మనకి ఇక్కడ రావడం జరిగిందండి. నిమ్స్ అనేది ఇది ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ మనకి పటాన్చెరు, సంగారెడ్డి, సదాశివపేట్, జహీరాబాద్, నారాయణఖేడ్, జోగిపేట్ ఇలా మనకి రింగ్ అంతా కలుపుకొని 13 ఎకరాలు రావడం జరుగుతుందండి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ముంబై హైవే కూడా మనకి ఇదే రోడ్కి బుల్లెట్ ట్రైన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి చాక్లెట్ కంపెనీస్ కూడా ఉన్నాయి, వెనెలా ఉంది, అండ్ హుండై వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా రాబోతుంది. ఆల్రెడీ మనకి రీసెంట్గా మనం చూసాము. ఇలాంటి నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి. అండ్ ప్రజెంట్ లైవ్లో మన ప్రాజెక్ట్ కూడా అదే ముంబై హైవే ఫేసింగ్ సదాశివపేట్ ఎంఆర్ఎఫ్ దగ్గర మన ప్రాజెక్ట్ ఉందండి. సార్ ఇక్కడ మీరు ముంబై హైవేలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి చెప్పడం జరిగింది, నిమ్స్ గురించి చెప్పడం జరిగింది. సో నిమ్స్ వచ్చిన తర్వాత కానీ ఇక్కడ ఉన్నటువంటి రోడ్ వైడింగ్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రేట్స్ అయితే విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా బెస్ట్ చాయిస్ అని చెప్పవచ్చు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు ఎన్ని గజాల ఫ్లాట్స్ ఇక్కడ సేల్ చేస్తున్నారు, టోటల్ ఎన్ని ఫ్లాట్స్ రావడం జరిగింది ఈ 12 ఎకర్స్లో అన్న విషయం చెప్పండి. ఓకే సార్. టోటల్గా వచ్చేసి 12 ఎకర్స్లో 105 ప్లాట్స్ అని రావడం జరిగిందండి. ప్లాట్ సైజ్ వచ్చేసి మినిమం 220 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకు అప్ టు 500-600 వరకు కూడా ఉంది. అండ్ అప్కమింగ్ ఫేజ్ 2లో మనకి 165 నుంచి కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయండి. సో బ్యాంక్ లోన్ తోటి రెడీగా ఉంది, స్పాట్ రిజిస్ట్రేషన్, క్లియర్ టైటిల్. ఇక్కడ మీరు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది సార్, అది కూడా మనం చూస్తున్నాం వీడియోలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డెవలప్మెంట్స్లో భాగంగా విదిన్ ద వెంచర్లో అంటే పార్కుల గురించి కానీ మిగతా విషయాలంటే ట్రీస్ పెడుతున్నారు మీరు, అంటే ఎవెన్యూ ప్లాంటేషన్ వాటి యొక్క డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ఓకే సార్. దీంట్లో వచ్చేసి మనం 40,000 ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. చుట్టూ కూడా మీకు ఇప్పుడు ఉన్న 12 ఎకర్స్ అప్కమింగ్ వచ్చే లేఅవుట్ కూడా 100 ఎకర్స్ కలిపి మనకి సింగిల్ కాంపౌండ్ వాళ్ళది ఉండడం జరుగుతుంది. బ్లాక్ టాప్ రోడ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా, పార్క్స్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ముంబై హైవేకి సదాశివపేట టౌన్కి అతిపెద్ద 100 ఎకర్స్ మెగా గెటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కాబోతుంది. అప్కమింగ్ ఇక్కడ వచ్చే డెవలప్మెంట్కి కస్టమర్ కావాల్సిన గెటెడ్ కమ్యూనిటీ ఏదైనా వెంచర్ ఉంది అని అంటే ఓన్లీ జెమ్ ఇన్ఫినిటీ కౌంటీ అండి. సార్ ఇక్కడ విషయాలు అయితే నీట్గా చెప్పడం జరిగింది కదా. లాస్ట్గా మన వ్యూవర్స్కి ఇక్కడ మీరు పర్ స్క్వేర్ యార్డ్కి ఎంత కోట్ చేస్తున్నారన్న విషయం చెప్పండి. ఓకే. దీంట్లో వచ్చేసి అందరికీ అందుబాటులో రీజనబుల్ ధర వచ్చేసి
పర్ స్క్వేర్ యార్డ్ 22,000 అనేది మనము కోట్ చేయడం జరుగుతుంది సార్. ఓకే సార్, ఇక్కడ ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటారు, అంటే ఐటీ ఎంప్లాయీస్ కానీ వేరే ఇంకా ఏదైనా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి లోన్ సదుపాయం ఉంటుందా చెప్పండి. ఉంది సార్, లోన్ సదుపాయం కూడా ఉంది సార్. మనకు పెరమెల్ బ్యాంక్ అనేది ఉంది, దాంతోపాటు ఇంకో 3 బ్యాంక్స్ కూడా మేము టైఅప్ అయ్యాము. టోటల్గా 4 బ్యాంక్స్ అనేది మనం ఇక్కడ లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో స్పాట్ లోన్ కూడా వస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.